తెలంగాణ ఉద్యమాన్ని నేను ఎప్పుడు తప్పుపట్టను. ఎందుకంటే వాళ్ళ ఆకాంక్ష నీళ్లు, నిధులు, నియామకాల్లో ఆంధ్ర వాళ్ళు ఎక్కువ అవకాశాలు తీసుకుంటున్నారు మనకంటే అన్నటువంటిది. కాబట్టి వాళ్ళు కోరుకున్నారు, వాళ్ళు ఉద్యమించారు. ఆ ఉద్యమాన్ని నేను ఎప్పుడు తప్పట్ల. కానీ ఆ సందర్భంగా ఆంధ్రుల మీద వాళ్ళు వాడిన భాష, ఆంధ్ర ప్రజల మీద, ఆంధ్ర నాయకుల మీద, కొంతమంది తెలంగాణ నాయకులు, అందరూ కూడా కాదు, వాడిన భాష పట్లే నా అభ్యంతరం ఉండేది. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా సరే నాకు ఇప్పటికీ ఒక బాధ. మన వాళ్ళు ఎంత వెధవాయిలో అనేది ఏదో సినిమాలో డైలాగ్, అదేదో నాటకంలో డైలాగ్ తరహాలో ఆ రోజున ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణను దోచుకున్నారంటే అవునని ఆంధ్ర కాంగ్రెస్ ఒప్పుకుని తెలంగాణ విభజనకు ఒప్పుకుంది. ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారు అన్నటువంటి పదానికి ఒప్పుకుని తెలుగుదేశం పార్టీ ఏకంగా తీర్మానం చేసి పంపించింది. మనం నిజంగా దోచుకున్నామా? దోచుకుని ఉంటే ప్రకాశం జిల్లాలో ఇవాళకి కూడా గొక్క నీళ్ళ కోసం తిప్పలబడేటటువంటి పరిస్థితి ఏంటి? అనంతపురం ఎండిపోయి ప్రతిసారి బెంగళూరుకి ఎందుకు పోతుంటారు? కర్నూలు, కడప, ప్రకాశం జిల్లా ఏంటి వాటి దౌర్భాగ్య పరిస్థితి? గుంటూరు జిల్లా పల్నాడు పరిస్థితి ఏంటి? గుంటూరు అవుట్స్కట్స్లోనే సరిగ్గా మంచినీళ్ళు లేవే. అలాగే కృష్ణా జిల్లాలో చూసుకుంటే విజయవాడకి మంచినీళ్ళు ఉంటాయి, కానీ విజయవాడలో కొండ ప్రాంతాల వెనకాల అవతల ఉన్నటువంటి ప్రాంతాలకి నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? లేదు సింగనగర్ అట్లాంటి ప్రాంతాలు ఇప్పటికీ ఎన్ని తిప్పలు ఉన్నాయి? అదే సందర్భంలో నూజివీడు, విస్సన్నపేట ఆ రూట్లంతా ఎందుకని మెట్ట అంటారు? అట్లాగే గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం అదంతా మెట్టని ఎందుకంటారు? ఓ పక్కన గోదావరి ఉంటుంది, యువతల పక్కన అంతా పంటలు పండవు. ఇవన్నీ ఎవరు మాట్లాడారు? అప్పుడు మాట్లాడాం నాలాంటి వాళ్ళు, బట్ లేదు. ఇప్పుడు ఇది ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, అట్లాగా అంటే ఆంధ్ర వాడు దోచుకున్నాడు, నీళ్లు దోచుకున్నాడు అని చెప్పినటువంటి ఆ రోజున ఈ పత్రికలు కూడా అట్లాగే వాళ్ళకి వంతబాగి ఇవాళ గొంతెండుతోంది అని ఒక వార్త రాసి, ఇదే జగన్ ఉంటే కనుక జగన్ వల్లనే అని రాసేవాళ్ళు. బట్ ఇప్పుడు బాబు ఉన్నారు కాబట్టి గొంతెండుతోంది. దీంట్లో కూడా మళ్ళీ ఎక్కడో చివరిలో జగన్ ఆ టైంలో ఆ డబ్బులు ఇకపోవడం వల్ల ఈ డబ్బులు ఇవ్వడం. సిగ్గుపడాల్సింది ఏంటంటే ఈ రోజు వరకు కూడా మన ఆంధ్ర ప్రాంతంలో ప్రతి ఊరికి మంచినీళ్ళు లేవు. ఇది ఇప్పుడు వార్త రాసినందుకు ఈనాడికి అభినందనలు. అదే సందర్భంలో ఎప్పటికైనా దీనికి శాశ్వత విముక్తి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.